మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే అనేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైందనే చెప్పుకోవాలి. ఏదైతే వ్యాన్ పిక్ సంస్థకి చెందినటువంటి ఆ సంస్థ మీద ఉన్న కేసుల్ని క్వాష్ చేయాల్సింది ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే పూర్తిగా విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు ఆ యొక్క క్వాష్ పిటిషన్ కొట్టేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ హోటల్మణి గారు. మేడం నమస్కారం అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి ఒక కంపెనీ వ్యాన్ పిక్ ఏదైతే ఒక ఓడరేవుకి సంబంధించి అక్రమంగా భూ కేటాయింపులు జరిగాయని దీని మీద కేసు నమోదవడం జరిగింది. అది కూడా సిబిఐ కేసులో భాగం. అయితే ఇప్పుడు ఆ సంస్థకు సంబంధించి ఉన్నటువంటి కేసును క్వాష్ చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మరి అయితే ఏమనుకోవాలంటారు? అంటే వ్యాన్ పిక్ ని అంటే ఈ సంస్థని అందులోంచి మీరు తొలగించండి ఆ కేసులోంచి అని వీళ్ళు అడిగారు. గతంలో మీకు గుర్తుంటే కనుక ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మానంద రెడ్డిని కూడా తప్పించమని అడిగింది, వీళ్ళే అడిగారు. అడిగితే అప్పుడు కూడా హైకోర్టు ఒప్పుకోలేదు. తర్వాత ఈ కేసు విషయంలో సిబిఐ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఇప్పుడు రివ్యూ పిటిషన్ వేసుకున్నారు హైకోర్టులో. వేసుకున్నాక సిబిఐ ఒకటే చెప్పింది, ఇది ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగింది వ్యాన్ పిక్ భూ కేటాయింపుల్లో ఓడరే విషయంలో. సో కాబట్టి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు ఈ కేసుని మీరు అంటే క్వాష్ చేయండి అని అడిగింది. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు హైకోర్టు. అంటే జగన్మోహన్ రెడ్డి మరి మడమ తిప్పను మాట తప్పను పులివెందుల పులి అంటారు కదా, ఇవాళ అసలు హైకోర్టుకి ఎందుకు వెళ్ళాడు ఆయన? రివ్యూ పిటిషన్ ఎందుకు వేశారు? క్వాష్ చేయమని ఎందుకు అడిగారు? మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎదుర్కోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారిని మీరు మాట మాట్లాడితే ఆయన కోర్టుకు వెళ్తారని అన్నారు. ఆయన తప్పు చేయనప్పుడు ఆయన కేసులు పెట్టినప్పుడు కోర్టుకు వెళ్ళారు. ఆయన తప్పు చేసే రోజు కోర్టుకు వెళ్ళాల అంటే కేసుల విషయంలో. కాబట్టి ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలోనూ మొట్టికాయలు తింటున్నాడు ఆయన. అది కేసులు కావచ్చు, మరొకటి కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, ఏదైనా తీసుకోండి మీరు. అంటే ఎందుకు ఇంత భయపడుతున్నాడు ఈయన? తప్పులు చేయటం ఎందుకు? ఇవాళ ఆ బురదని మనం వదిలించుకోవటానికి కాళ్ళు కడుక్కోవాలని అనుకోవటం ఎందుకు అర్థం కావట్లే మనకి. 5 ఏళ్ళు అసలు నేను ముఖ్యమంత్రిని అనుకుని ఏడాపేడా తప్పులు చేసి మీకు ఈ క్విడ్ ప్రోకో అనేది ఫస్ట్ ఆయన జీవితం నాశనం అవడానికి క్విడ్ ప్రోకో కారణం కదా. 43,500 కోట్లు క్విడ్ ప్రోకో చేసి మీరు దానికోసం 16 నెలలు జైల్లో ఉండి, పైగా చంద్రబాబు నాయుడు పెట్టించారు, మరొకళ్ళు పెట్టించారు. నువ్వు తప్పు చేస్తే కేసు పెట్టారు, చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటి? అది ఒప్పుకోవాలి కదా. ఇవాళ నువ్వు తప్పు చేసి నువ్వు బెయిల్ మీద ఉండి 12 ఏళ్ళు బెయిల్ మీద నువ్వు ఇంకా ఉన్నావంటే అసలు ఏమనాలి? అందుకని ఇవాళ ఒక్కొక్కటి మీరు చూసుకోండి. మొన్న కూడా ఏదో కేసులో ఆయనకి మొట్టికాయలు వేసింది కోర్టు. అంటే మీరు ప్రతి దాంట్లోనూ ఓడిపోతున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కేసులు ఎందుకు ఇంత ప్రొలాంగ్ అవుతున్నాయని ప్రజలు అడుగుతున్నారు. ఎప్పటికి ఇవి బెంచ్ మీదకి వస్తాయి? ఎప్పుడు అసలు ఈ కేసులని ఒక కొలిక్కి వస్తాయి? ఓ పక్క సుప్రీంకోర్టు ఏమో మీరు తొందరగా కేసులు ముగించమని అడుగుతుందా? మీరు రాజకీయ నాయకుల కేసుల విషయంలో ఎందుకు ఇంత డిలే జరుగుతోంది అని ప్రజలు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఎందుకంటే మావైతే మీరు చిన్న కేసులైనా మమ్మల్ని జైల్లో పెడతారు. ఒక జగన్మోహన్ రెడ్డి 12 ఏళ్ళుగా ఎలాగ ఆయన బెయిల్లో ఉన్నారు, ఎలా ఉంటారు? ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, మొన్న సునీత విషయంలో అయింది. అంటే ఈయన ఎక్కడికక్కడ ఎదురు దెబ్బలు తింటున్నాడు. కాకపోతే ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తున్నది ఈయన ఎప్పుడు జైలుకి వెళ్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి అసలు మళ్ళా ఎలక్షన్స్ లో నిల్చోకూడదు. ఇక్కడితో ఆయన రాజకీయంగా ఆయన అంటే రాజకీయ చరిత్రకు ఒక ముగింపు రావాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. అందుకనే మొన్న పులివెందుల డిపాజిట్ దక్కకపోయినా, ఒంటిమిట్టలో ఓడిపోయిన వైసీపీ అదే రీజన్. ఇంకొకటి రేపొద్దున మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏ రకంగా తీర్పునివ్వబోతున్నారో జగన్మోహన్ రెడ్డే చూస్తాడు. మున్సిపల్ ఎన్నికల్లో కనుక ఓడిపోతే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అక్కడితో వీళ్ళ చరిత్ర క్లోజ్, అది వైసీపీది. కాబట్టి ఇక్కడ ఈ కేసుల్లో ఈలోగా ఈ కేసులు త్వరితగతిన అయ్యి ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం కనుక ముందుగా అది అంటే గబగబా కేసు ముందుకు వెళ్ళిపోతే ఆ అంతిమ లబ్ధిదారుడు బయటకు వచ్చేస్తే ఈ ఏమంటారు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక అయిపోయాక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా? అదొకటి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే ప్రజలు ఒక జగన్మోహన్ రెడ్డిని ప్రజలు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డి ఒక కొడుకుగా అంగీకరించి అతను ఏదో ఉద్ధరిస్తాడు మమ్మల్ని అనుకుని వాళ్ళు ఇచ్చారు. ఇచ్చాక 5 ఏళ్ళు ఆయన సక్రమంగా పరిపాలించకుండా ఆయన పథకాల పేరుతోటి ప్రజలు మోసం చేశాడు. తర్వాత మీరు బటన్లు నొక్కండి, నేను మీకోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టాను అని ఎలక్షన్స్ ముందు 300 కోట్లు మీకు నేను పంచాను, అయినా మీరు నన్ను గెలిపించలేదని వాళ్ళని నిందించాడు. మరో పక్క ఇవాళ కేసుల్లో ముందుకెళ్దాం అనుకుంటే కేసులన్నీ కూడా క్వాష్ అవుతున్నాయి. ఈయన వేసినవన్నీ కూడా. ఈయన మాట ఎవరు వింటల్లా.
కాబట్టి ఇవాళ ఇంకా మనకి ఇంకా ఉండాల్సినవి ఇంకా సాక్షి మీడియాకి సంబంధించి కూడా కేసు ఏదో ఒకటి తేలాలి, అంటే పూర్తిగా మూసేయాలా ఏంటి అనే విషయం. సో ఏది ఏమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ముందుకెళ్తాడు ఆయన కేసుల విషయంలో. ఇప్పుడు నారాయణ స్వామి ఏ రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడని ఆయన అనుకుంటున్నాడు. నారాయణ స్వామి ఒక పక్క భయపడుతున్నారు, మనకు తెలుసు. ప్రెస్ మీట్ పెట్టి కూడా జగన్ నాకేం చెప్పలేదు, నేనేం చేయలేదు అన్నాడు ఆయన. అక్కడే మీకు అర్థమవుతోంది. సో నారాయణ స్వామి అనే వ్యక్తి ఆల్రెడీ అప్రూవర్గా మారారా, ఇప్పుడు ఫైనల్గా సిట్టు పిలిచాక ఆయన పూర్తిగా ఆయన చెప్తాడా, చెప్పాక అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఇప్పటికే సిట్టుకి అన్నీ ఉన్నాయి. కాకపోతే అదేదో చెప్తారు కదా, లాస్ట్గా ఫైనల్గా వీళ్ళ నోట్లోంచి వచ్చాక అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, ఈలోగా ఈ వ్యాన్ పిక్లో ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒక కేసు కాదు, ఇప్పుడు మీరు ఏది తీసుకున్నా అన్ని అలాగా. ఆయన ఎలా ఉన్నాడంటే ఒక ప్యాలెస్లో చుట్టూ కేసులు, మధ్యలో ఈయన ఉన్నాడు ఇవాళ. అంటే మనశ్శాంతిగా లేడు ఆయన. ఆయన బతుకుతున్నాడు అంతే ఒక మనిషిగా, కానీ ఆయనకి మనశ్శాంతి అనేది లేకుండా ఒక జీవోత్సవంలా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి. అసలు ఎందుకు ఇలాంటి బతకని కార్యకర్తలు అడుగుతున్నారు. ఇప్పుడు కార్యకర్తలకు కూడా చాలా కోపంగా ఉంది. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు, మీరు మమ్మల్ని పట్టించుకోలేదు, అటు పార్టీని పట్టించుకోలేదు, మీరు ఎంతసేపు అన్యాయాలు, అక్రమాలు, దోచుకోవడాలు, స్కాములు, ఇవే మీ బతుకు అయిపోయిందని. సో ఇవాళ వ్యాన్ పిక్లో ఇచ్చిన తీర్పు నిజంగా సిబిఐకి చాలా బలాన్ని ఇస్తుందండి. అంటే సిబిఐ దగ్గర ఉండే ఆధారాలు నిరర్థకం కావు, వాళ్ళు నిజంగానే కరెక్ట్ వేలో వెళ్తున్నారు. కాబట్టి ఈ కేసులో త్వరితగతిన ఏదైనా ఒక మంచి తీర్పు వచ్చి జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడితే అంతకంటే మించిన ఆనందం ప్రజలకి లేదు. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం క్వాష్ చేయడం జరిగింది. మిగతా కేసులు కూడా సాధ్యమైన త్వరగా మరి ముందు ఏమవచ్చు అంటారు? ఇలాగే అవ్వాలండి, ముందుకెళ్ళాలి. సిబిఐ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టు సిబిఐని నమ్మి వాళ్ళు వేసే ప్రతి కేసు క్వాష్ చేయాలని మనం ఆశిద్దామండి. అంటే కోర్టుకు మనం చెప్పేంతటి వాళ్ళం కాదు, కానీ వాళ్ళకి ఆధారాలు ఉంటే వాళ్ళు దాని ప్రకారమే తీర్పిస్తారు తప్ప వాళ్ళు ఎవరి పక్క సైడ్స్ తీసుకోరు. కాబట్టి కోర్టులు సాధారణంగా నిజాయితీగానే వ్యవహరిస్తాయి. కాబట్టి ఆ రకంగా కూడా సిబిఐకి అంతిమ విజయం రావాలి. అంటే సిబిఐ అంతిమ విజయం అంటే అది ప్రజల అంతిమ విజయమే, అంతే కదా. ఎందుకంటే సిబిఐ అనేది ప్రజల కోసం పనిచేస్తుంది. కాబట్టి ప్రజల కోసం పనిచేయని రాజకీయ నాయకుల్ని జైల్లో వెయ్యాలి అంటే సిబిఐ లాంటి ఒక సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి కేసుని టేకప్ చేసి నిజానిజాలు బయటకు తీసుకురావాలి. చూద్దాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.